పులివెందుల రీపోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్లోన ఈ కొత్తపల్లిలోన ప్రధానంగా 14వ బూత్లోన రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగిన అవకతవకలు కావచ్చు, లేకపోతే ఘర్షణలు కావచ్చు, ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్కి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ రోజున రీపోలింగ్కి సంబంధించిన ఏదైతే బై ఎలక్షన్కి సంబంధించి రీపోలింగ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే దాదాపుగా అంటే 7 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఈ రీపోలింగ్కి. కానీ గంటన్నరైనా ఒక్కరు కూడా ఈ పోలింగ్ స్టేషన్కి రాలేదు. కానీ ఒకే ఒక్క అడుగు ఎవరో ఒకరు ముందుకు వేయాలనేది మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూడొచ్చు విజువల్స్లోన ఈ వృద్ధురాలు ఒక్కావిడే. అంటే సాధారణంగానే రీపోలింగ్ అనగానే నిన్న పోలింగ్కి అయితే చాలా హడావిడి ఉంటుంది, చాలామంది ముందుగానే అనౌన్స్ చేస్తారు కాబట్టి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈరోజు రీపోలింగ్ సంబంధించి గంటన్నర రాకపోవడానికి వాళ్ళకి సరైన కమ్యూనికేషన్ లేదు, ఊర్లో దండోర వేయించారు. కానీ ఒక అడుగు ముందు వేయడానికి ఆవిడ మొట్టమొదటి ఓటర్గా ఇక్కడికి ఈ రీపోలింగ్కి అడుగు పెడుతుంది. అమ్మ, ఏం పేరు నీ పేరు? తక్కశీల పేరమ్మ. ఎంత నీ వయసు? 70. నిన్న ఓటేసావా? ఏమీ లేదు. ఓకే, మరి ఈ రోజు వచ్చావు. ఓకే, ఈరోజు ఎలా తెలిసింది నీకు? నాకు ఎవరో చెప్పిరి. ఏది నీ ఓటర్ స్లిప్ ఉందా? నేను స్లిప్పులు తీసుకున్నాను. ఓకే, ఏం పేరు అన్నావు? నీ పేరు? పేరమ్మ. ఓకే, తక్కశీల పేరమ్మ. ఓకే, ఇలా పట్టుకెళ్ళి. అంటే ఇప్పుడు ఈ రోజు నిన్న జరిగిపోయింది పోలింగ్, ఈ రోజు కూడా ఉందని తెలిసిందా నీకు? నిన్న వచ్చిన ఈ పొద్దు వచ్చిన వల్ల. ఓకే, ఈ రోజు చేస్తావు? ఓకే, రైట్. ఇది మనకు చూస్తున్నాం. నిన్న ఆవిడ ఆ ఎన్నికల గుర్తింపు కార్డు తీసుకుని వచ్చింది, కానీ నిన్న ఓటు వేసే అవకాశం రాలేదు. ఈ రోజు మళ్ళీ రీపోలింగ్ జరుగుతుందని తెలుసుకున్న తర్వాత ఊర్లో దండోర వేశారు. దండోర వేసిన తర్వాత తను ఏదైతే ఎన్నికలకు సంబంధించిన కార్డు ఏదైతే ఉందో అది తీసుకొని ఆవిడ వస్తుంది. ఆ ఎన్నికల కార్డు తీసుకొని వస్తూ ఈరోజు ఖచ్చితంగా ఓటు వేస్తానని చెప్తుంది. నిజంగానే ఇటువంటి వాళ్ళని, అంటే దాదాపు 70 ఏళ్ళు దాటిన తర్వాత ఆవిడ ఆ ఎన్నికల పట్ల ఉండే ఆ గౌరవం కావచ్చు, లేకపోతే ఆ ఓటు వేయాలన్న ఉత్సాహం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా యూత్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మన డెమోక్రసీలో ఉన్న ఈ ఓటు హక్కు వినియోగించుకునే దానిపైన కావచ్చు, చాలా వరకు ఇటువంటి వాళ్ళు చాలా ఆదర్శంగా కనిపిస్తారు. ఈ రోజున ఏదైతే ఈ కొత్తపల్లిలో జరుగుతున్న ఏదైతే రీపోలింగ్ ఉందో, ఈ రీపోలింగ్లోన మొదటి అడుగు తనదే అని